ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. దేవునికి భయపడ్డం అంటే దాక్కోవడం, పారిపోవడం లాంటి వాటికే కాకుండా ఇంకా అనేక రకాల అర్థాలు వస్తున్నాయి. దేవుడు ఉన్నాడో లేదో అన్న అనుమానం మనకి ఉంటుంది. అసలు ఉన్నాడో లేదో తెలియని దేవునికి ఎలా భయపడతాము? నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నాను అని చెప్పిన దేవుడు మనం కనబడినా కనబడకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన ఉన్నాడన్నది నిజం. ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మితే ఎందుకు భయపడాలనుకోవచ్చు. దేవునికి భయపడ్డామంటే దేవుని చూసి పారిపోయి దాక్కోవడం కాదు. మనల్ని చంపడానికి వచ్చేవారిని చూసి గజగజ వణికినట్లు దేవుని చూసి భయపడమని కాదు. ఎవరైనా చాలా పెద్ద స్థాయిలో ఉన్న వారి ఎదుటికి వెళ్ళాలంటే కొంచెం భయపడతాం. ఎందుకంటే వాళ్ళు కొడతారనో తిడతారనో కాదు, కానీ వాళ్ళంటే మనకి గౌరవంతో కూడిన భయం ఉంటుంది. వాళ్ళ స్థాయి కంటే మన స్థాయి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకి ఏదైనా పెద్ద సహాయం చేస్తే ఇంకా వారి ముందు చేతులు కట్టుకొని తల ఉంచుకొని కూడా నిలబడతాం. మరి మనకంటే పెద్ద స్థాయిలో ఉన్న మనుషులకే అంత విలువ గౌరవం ఇచ్చి వారు ఎదుటికి రావడానికే భయపడితే ఈ సృష్టిలోని సమస్తమును చేసిన దేవునికి ఇంకెంత భయపడాలి? ప్రతిరోజు ఎంతోమంది చనిపోతుంటారు. ఈరోజు మనం బ్రతికున్నామంటే అది దేవుని కృప మాత్రమే. మనకు బ్రతికినిచ్చే దేవునికి మనం భయపడకపోతే రేపు మన బ్రతికి భరోసా ఏముంటుంది? ఉదాహరణకి అబ్రహాం జీవితం గమనిస్తే అబ్రహాం దేవునికి ఎంతో భయపడ్డాడు, ఎంతో విధేయత చూపించాడు. ఆయన తన కుమారుని కూడా బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, వెనుక తీయలేదు. దేవునికి మన సమయాన్ని, ధనమును, ఇంకేదైనా త్యాగం చేయాల్సి వస్తే మనం చాలా ఆలోచిస్తాం. దేవుడున్నాడా అని అనుమానం వస్తుంది. మేలు జరిగినప్పుడు ఉన్నాడు అనుకున్న దేవునికి మనం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఉనికినే సందర్శిస్తే అది దేవుని నమ్మినట్టు కాదు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి అని వాక్యం చెప్తుంది. అబ్రహాములా మనం దేవుని ప్రేమిస్తే ఆయన పట్ల మనకు గౌరవంతో కూడిన భయం ఉంటుంది. దేవుడు అబ్రహామును పరిశోధించినట్లు మనల్ని పరిశోధిస్తే మన పరిస్థితి ఏమిటన్నది మనం ఆలోచించుకోవాలి. అబ్రహాములా మనం దేవునికి భయపడగలమా? మళ్ళీ మనం పరిశీలించుకోవాలి. అందుకు నువ్వు సిద్ధమా? సిద్ధపడదాం. ప్రభువా, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు నీవు మమ్మల్ని పరిశోధిస్తే అబ్రహాంలా నీకు భయపడి నీకోసం ఏమైనా చేయగలిగే విశ్వాసాన్ని, ధైర్యాన్ని మాకు దయచేయమని ఏసేనామన ప్రార్థిద్దాం. ఆ రీతికి మనం మన జీవితాలని కట్టుకుందాం. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.